మరి మనం ఎన్నో రకరకాల రోటీలు చేసాం, పూరీలు చేసాము. అది కూడా గోధుమ పిండితోనే చేసాము. కానీ మీరు ఎప్పుడన్నా బియ్య పిండితోని రోటీ, అది కూడా పుల్కా లాగా మనం స్టవ్ మీద కాల్చుకునేటట్టు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇది చేయండి. ఈ రెసిపీ పేరు ఉబ్బు రోటీ. ఉబ్బు అంటే పొంగటం. మరి ఈ ఉబ్బు రోటీ చేసుకోవడానికి ఫస్ట్గా మనకి బియ్య పిండి కావాలి. మనం రెగ్యులర్గా బియ్య పిండి మార్కెట్లో కొనుక్కుంటాం కదా, ఆ బియ్య పిండి వాడుకోవచ్చు. ఒక చిన్న కప్పు బియ్య పిండి తీసుకోండి. యూజువల్గా బియ్య పిండితో డైరెక్ట్ మీరు చేశారనుకోండి కొంచెం పగులుతాయి, కాబట్టి మనకి ఈజీగా చేసుకోవటం కోసము కొంచెం అంతా నేను మైదా పిండి కలుపుతున్నాను. మీరు ఐదర్ మైదా పిండి కలుపుకోండి, లేదంటే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు. ఎందుకు మైదా అంటున్నానంటే తెల్లగా ఉంటుంది కాబట్టి మైదా కలుపుకుంటే మనకి రైస్ ఫ్లార్ అంటే బియ్య పిండి వైట్గా ఉంటుంది, అలాగే మైదా పిండి వైట్గా ఉంటుంది కాబట్టి సేమ్ కలర్లో కలిసిపోతుంది. అదే మీరు గోధుమ పిండి వేశారనుకోండి, గోధుమ పిండి కొంచెం మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, మన రొట్టె కలర్ చేంజ్ అయిపోతుంది. సో అందుకనే నేను మైదా వాడుతున్నాను. సో కొంచెం అంత సాల్ట్, ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ కాస్త నేను వాటర్ పెట్టుకున్నాను. కొంచెం బాయిల్ అయినాక ఈ బాయిల్ అయిన వాటర్ని ఇందులో పోసుకొని మనం మంచిగా చపాతీ ముద్ద చేసుకున్నట్టు చేసుకుంటాం. కొంచెం అంత ఆయిల్ కూడా వేసుకుందాం పిండిలో. మీకు ఇంకో విషయం అండి, మీరు ఇలా ఆయిల్ అలాగే సాల్ట్ మనం పిండిలో వేసుకున్నాం కదా, మీరు కావాలంటే ఈ నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా, ఈ నీళ్ళల్లో కూడా మీరు సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని మీరు డైరెక్ట్గా పిండిలో కలపచ్చు. అలా కలపడానికి మీకు కరెక్ట్ క్వాంటిటీ వాటర్ తెలియాలి. మరి నీళ్ళు ఎక్కువగా వేసేసుకున్నారనుకోండి అప్పుడు నీళ్లు వేస్ట్ అవుతాయి. కాబట్టి సో మీకు ఈక్వల్ క్వాంటిటీస్ తెలుసు అంటే దానికి ప్రకారంగా మీరు బాయిల్ చేసుకున్న నీళ్ళల్లో సాల్ట్ ఆయిల్ వేసి పిండిలో కలుపుకోండి, లేదంటే ఇలా కలుపుకోండి, పర్వాలేదు. సో మరి ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. ఒక స్పూనే తీసుకొని కలుపుకోండి ఫస్ట్గా, ఎందుకంటే మనం మరిగే నీళ్లు వేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ నీళ్ళని మనం ఇప్పుడు ఇందులో పోసుకుందాం పిండిలో. ఫస్ట్ కాస్త పోసుకుందాము, ఆ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా అవసరం పడితే మళ్ళీ కాస్త వేసుకోవచ్చు. స్పూన్తోనే కలపండి, చెయ్యి వేడి అంటుకోకుండా ఉంటుంది. ఇంకాస్త వేసుకోవచ్చు. మనం చపాతీ పిండికి ఎలా సాఫ్ట్గా తడుపుకుంటామో ఇది కూడా అలాగే తడుపుకోవచ్చు. మరి ఇప్పుడు మనం పుల్కాలు ఎలా చేసుకుంటాము, చిన్న చిన్న ముద్దలుగా ఫస్ట్ చేసుకొని మనం చిన్న సైజులో ఒక ముద్దలు చేసుకోండి. చిన్న చిన్నగా చేసుకోండి, క్యూట్గా ఉంటాయి, పిల్లలకి ఇవ్వటానికి బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. కొంచెం పగిలే అవకాశం ఉంది. ఒకవేళ పగులుతుంది అనుకోండి, మీరేం చేయొచ్చు అంటే 1 కప్పు రైస్ ఫ్లార్ వేస్తే మీరు 1/2 కప్పు మైదా పిండి వేసుకోవచ్చు. అలా వేసుకుని చేస్తే మనకి కరెక్ట్గా పుల్కాలు ఎలా చేస్తున్నామో అలాగే వస్తాయి. సో మరి ఇక్కడ 3 రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రోల్ చేసుకొని కాల్చుకోవటమే. రోల్ చేసుకోవటానికి ఎప్పుడైనా కాస్త పొడిపిండి వాడుకోండి. మామూలుగా మనం చపాతీ కర్రతోనే మనం రోల్ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా, మరీ ఎక్కువగా ఒత్తకుండా లైట్గా ఒత్తుకుంటూ చేస్తే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ 3 చిట్టి పుల్కల్లాగా రోల్ చేసేసుకున్నాను. మీకు ఏంటంటే ఇలా మనం బియ్య పిండి వేసుకున్నాం కాబట్టి పగులుతాయండి కంపల్సరీగా. సో నో ప్రాబ్లం. కావాలంటే మీ దగ్గర ఏదన్నా కట్టర్ ఉందనుకోండి, ఇలా పగిలింది అసహ్యంగా కనిపిస్తుంది అని మీరు ఏమన్నా అనుకుంటే ఇలా కట్టర్ తీసుకొని, ఇలాంటి కట్టరే కాకుండా మీ దగ్గర ఎలాంటి మూత ఉన్నా తీసేసుకొని కట్ చేసుకోండి. చక్కగా రౌండ్ పుల్కాలు రెడీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ పెనం కూడా వేడిగా ఉంది. సో మనం కాల్చుకోవటమే.